5-6 ఏళ్ల పిల్లలకి మాత్రం తెలుసు. అంతకుముందు కష్టము తెలిసిన వాళ్ళు ఫీజులకి, ఈ సుఖము తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి దాని వాల్యూ తెలియలే. ప్రభుత్వాలకు ఇప్పుడు ఏమైపోయింది, ఆ పథకం ఇచ్చినా ఓటేస్తారని గ్యారంటీ లేదు, ఇవ్వకపోయినా ఓటేస్తారని గ్యారంటీ లేదు. సరే, అదొక రొటీన్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు జగన్ అంతా చేశాడు. 3 కిస్తీలు ఆగాడంటే అంతకుముందు చంద్రబాబు హయాంలో 4 కిస్తీలు ఆగలేదా? అవి జగన్ వచ్చి తీర్చలేదా? ఆరోగ్యశ్రీ చంద్రబాబు ఇప్పుడు బకాయిలు పెట్టలేదా? జగన్ వచ్చి తీర్చలేదా? కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బకాయిలు పెట్టలేదా? చంద్రబాబు వచ్చి తీర్చలేదా? ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ నాకు బాగా గుర్తు. రోషయ్య గారు సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర్ మరణించి అవన్నీ భర్తీ ఆయన చేయాల్సి వచ్చింది. అదేమన్నా సొంత అప్పులా? అది కదా ప్రభుత్వం అప్పు. ఇప్పుడు చంద్రబాబు ఏది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన రాష్ట్ర విభజన టైంలో మనం 900 కోట్లు 90,000 కోట్లు అప్పు వచ్చింది. కట్టరాయింది తర్వాత వచ్చినోడు. చంద్రబాబు టైంలో 3.5 లక్షల కోట్లు అయింది అప్పు. తీర్చరాయండి తర్వాత వచ్చినోడు. జగన్ టైంలో 7.5 లక్షల కోట్లు అయింది. కట్టరాయండి తర్వాత వచ్చినోడు. ఇది ఒక నిరంతర ప్రాసెస్. అలాగే ఈ అయినా అంతే, ఫీజు రియంబర్స్మెంట్లును ఆరోగ్యశ్రీలు. ఎందుకు కట్టరు వీళ్ళు అంటే, పోనీ ఇవాళ కాబట్టి రేపు కడదాం అనే ఆలోచన ఉంటే ఓకే, కానీ ఒక బ్యాచ్ నాశనం అయిపోయింది. జగన్ టైంలో అతను వీళ్ళకి వేయడం వల్ల ఒక సమస్య అయింది, తల్లులకి వేయడం వల్ల. వాళ్ళు స్వార్థానికి పోయి పిల్లలకి సగం మందికి ఫీజులు కట్టల.